ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కుటుంబాల్లో ఒక పాత్ర, స్త్రీ పాత్ర చాలా గొప్ప ప్రాధాన్యత అనమాట. అంటే పురుషుని పాత్ర గొప్పది కాదని నేను చెప్పను గానీ, అది చాలా గొప్పదే. అయితే పిల్లలకి విషయంలో ఉగ్గుపాలతో మనం ఎలా మంచి నేర్పాలి వారికి. మంచితనం ఉండాలి. వారు ఎన్ని నేర్పాలో తెలుసా? మొదటి పాఠశాల తల్లి ఒడే. నేను అనేక విషయాల్లో ఈ మాటలు మీకు బోధిస్తూనే ఉంటాను. కనుక మనం అన్ని విషయాల్లో చక్కగా బోధన చేయాలి వారికి. బోధించాలి. చిన్నతనము నుండే మనం ఏదైతే మంచి నేర్పుతామో మంచే వస్తది. మనకు మంచి ఉండాలి, బిడ్డలకి మంచి నేర్పాలండి. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఎవరివైనా సరే, కుటుంబాల్లో భర్త అయినా, భార్య అయినా మనకు కావాల్సింది అదే. బిడ్డలు మన మాట వినటం లేదు అంటే మనం ఎక్కడో లోపం జరిగింది. మనం పెంపుదలలో, మనం నేర్పే విషయాల్లో అబద్ధాలు, దొంగతనాలు, అనేక విషయాల్లో మాటు చాట్లు ఇవన్నీ కూడా అవి మొదలో ఎక్కడో నేర్చుకున్నారు. ఎక్కడో వారి కుటుంబంలోనే నేర్చుకున్నారు మిమ్మల్ని బట్టే. ఈ రోజు వారు పాడైపోయారు, చెడిపోయారు అంటే ఎక్కడో తప్పు జరిగింది. ఈ రోజున పేరెంట్స్ అయినా ఎవరైనా సరే మనం చూసుకొని నిదానమే నిజంగా బాగా చేయాల్సింది, బిడ్డల్ని మంచిగా చేయాల్సింది, పెంచాల్సింది ఎక్కడో మిస్టేక్స్ చేశాము అని గుర్తించి ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు మించిపోయింది లేదు, ఇప్పటికైనా నువ్వు ప్రార్థించు, మోకరించండి. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని కాపాడండి ప్రభా, ఆయా సంతోషాన్ని ఇవ్వండి ప్రభా అని నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప అద్భుతం ఇప్పుడే మీ కుటుంబంలో చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్.